కాంటెంట్ క్రియేషన్ ఈజ్ నాట్ ఎ జోక్. ఇది ఒక సెక్యూరిటీ అన్నట్లు. ఈ రోజు ఏం జరిగింది, రేపు ఏం జరుగుతుంది, ఎల్లుండి ఏం జరుగుతుంది అంతా రికార్డ్ చేసి మనం పోస్ట్ చేసినాం అనుకోండి, ఎవరు మన జోలికి రారు. ఎందుకంటే వీడు కాంటెంట్ క్రియేట్ చేస్తాడు, విడిది పెట్టుకుంటే ఏమైనా అవుతుందేమో అన్నట్టు భయం అన్నట్టు. అందుకని కాంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేసిన. ఎవరైతే ఇంటి దగ్గర నుంచి దూరంగా ఉంటూ వేరే రాష్ట్రాలలో వేరే దేశాలలో ఉండేవాళ్ళు డెఫినెట్ గా చేయాల్సిన పని ఏంటంటే కాంటెంట్ ని క్రియేట్ చేసుకోవడం. ఎందుకంటే మనం డైలీ చెప్పలేం కదా ఫోన్ చేసి ఈ రోజు ఇలా అయింది, ఈ రోజు ఇలా అయింది, మా పిల్లలు ఎలా ఉన్నారు అని ఇంట్లో పేరెంట్స్ కంగారు పడతారు కదా. అందుకని ఈ వీడియో రూపంలో వాళ్ళు చూస్తారు, జనాలు కూడా చూస్తారు, మనం ఎలా ఉన్నామో అందరికి తెలుస్తుంది. సో సేఫ్ అన్నట్టు. అలాగే మార్కెట్ నుంచి నడుచుకుంటూ వెళ్తుంటే ఈ భలేగా కనిపించినాయి నాకు. ఇవి ఏంటో కింద కామెంట్ చేయండి. పైన మనకి ఇది వరకు రాజుల పక్కన చలికత్తలు ఉంటారు కదా, వాళ్ళు పక్క నుంచి ఇసురుతారు కదా, అది కూడా ఉంది ఆల్రెడీ ఇక్కడ. పీచ్ మిఠాయి చాలా రోజుల తర్వాత కనిపిస్తే నేను ఒక డబ్బా కొనుక్కున్నా, కానీ అన్నయ్య దగ్గర ఫోన్ పే లేదంట. ఎలాగో నా దగ్గర ఉన్న క్యాష్ చేసి 20 రూపీస్ అంటది. ఇంకా ఎస్ఓకి అయితే వచ్చేసాను, అందరికి కొంచెం కొంచెం పంచేసా. వీడు మాత్రం చూడండి ఎంత తీసుకున్నాడు. ఆ డబ్బాలో సగం వాడే తినేసాడు.